హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఈరోజు నేను టమాటో నిల్వ పచ్చడి రెడీ చేస్తున్నానండి. ఇది మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, టిఫిన్స్కి అప్పటికప్పుడు రెడీగా చేసుకోవడానికి. ఉండే టమాటో బీన్స్ కర్రీ రెడీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్నూన్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ వచ్చేసి. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఇలా ఎండుమిర్చి మీకు ఏదైతే తాలింపు పెట్టుకుంటారో అలా తాలింపు వేసుకోవాలి. సో తాలింపు గింజలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మీకు ఆప్షనల్ అనమాట. అంటే మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం కలర్ మారితే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేశాను. బీన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఇవి నేను పొలిమేరస్ నుంచి తీసుకొస్తున్నాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను పొలిమేరస్ నుంచే తీసుకొస్తున్నాను వెజిటేబుల్స్. అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా. బయట ఎక్కువ రేట్ ఉంటున్నా కూడా అక్కడైతే రీజనబుల్ కాస్ట్లో పెడుతున్నాడు. చాలా ఫ్రెష్గా అండ్ క్లీన్ చేసి పెడుతున్నారనమాట. సో అది అందుకని చెప్పేసి నేను అక్కడ తీస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పసుపు అండ్ అలాగే ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. మనం ఇక్కడే ఉప్పు, పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే బీన్స్ కూడా ఉప్పు అనేది పడుతుంది. లాస్ట్లో యాడ్ చేశారనుకోండి కొంచెం చప్పగా అనిపిస్తుంది, టేస్ట్ అంత బాగోదు. ఫ్రై చేసుకునేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, బీన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టమాటా ముక్కలు యాడ్ చేశాను. ఇది కొంచెం ఏమంటారు గ్రేవీ లాగా ఉంటుంది అనమాట. అంటే గ్రేవీ అంటే ఎక్కువ పులుసులాగా కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది, ఇగురులాగా అనమాట. రైస్లోకి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ పెట్టించడానికి కూడా. చూడండి, ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టినట్లయితే టమాటో కూడా మంచిగా కుక్ అయిపోయింది. మీకు ఇంకొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో. ఇప్పుడు మాత్రం యాడ్ చేయొద్దు. మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి వాటర్ ఎప్పుడైనా. సో ఇక నేను కర్రీకి సరిపడా కారం యాడ్ చేశాను. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి రెడీ అయిపోయింది కర్రీ. చాలా బాగుంది నిజంగా. చపాతీకి అయితే ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ రెడీ అయిపోగానే మీరు వెంటనే తీసేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే కానీ వదిలేసినట్లయితే ఆయిల్ మొత్తం పట్టేసి దగ్గరగా అయిపోతుంది మరి ఎక్కువగా వేడి మీద. సో అదనమాట బీన్స్ టమాటో కర్రీ. సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మేము డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్ గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. చీకటి అయిపోయింది కదా, బాగా లేట్ అయిపోయింది. అంటే డే టైంలో మనం వెళ్తే చాలా రష్గా ఉంటుంది. కొంచెం చీకటి అయిన తర్వాత వెళ్ళామనుకోండి ఈవినింగ్ టైంలో తక్కువగా ఉంటారు జనాలు. వీకెండ్ కాదు, వీక్ డేస్లో మాత్రమే తక్కువ ఉంటారు. ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం జర్కిన్తో వెళ్తూ ఉండాలి. చలి అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది బాగా మంచు. చూడండి ఎంత చల్లగా ఉందో. రోడ్లన్నీ అయితే నిజంగా చాలా చాలా చల్లగా ఉంది. ఇంకా చలికాలం వచ్చిందంటే తక్కువ అయిపోతారు జనాలు కూడా రోడ్ల మీద తిరగడం లేట్ నైట్. నేను వచ్చాను ఇక్కడ మాదాపూర్ ఉంది కదా, అక్కడ డీమార్ట్. సో ఆపోజిట్ లైన్లో మీకు డీమార్ట్ చూపిస్తున్నాను చూడండి. దాని పక్కన షాప్ కూడా చాలా బాగుంటుంది, బట్టల కందు. సెల్లర్లో చూడండి ఎంత చీకటిగా ఉందో. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ చాలా తక్కువ పెడతారు. ఎక్కడైతే నో పార్కింగ్ ఉంటుందో అక్కడే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. బయట రోడ్ మీద ఎక్కువ ఉంటాయి. కింద సెల్లర్లో మాత్రం చాలా తక్కువ. చీకట్లో వెళ్తున్నాను అలా తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను సెల్లర్లో ఎలా ఉందనేది. బట్ నీట్గా ఉంటుంది. కింద పార్కింగ్ చేసుకోవడం బెస్ట్, సేఫ్గా ఉంటుంది బండి అనేది. బైక్ మనం బయట పెట్టేసామనుకోండి, పోలీసులు ఎవరైనా చూస్తారంటే తీసుకెళ్ళిపోతారు. అది సేఫ్టీ కూడా కాదు బయట. సో మొత్తానికి డీమార్ట్ తీసేసుకున్నాను. లోపలైతే నేను షూట్ చేయనియట్లేదు ఈ మధ్య డీమార్ట్లో. ఇంకా జనాలు కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను ఎక్కువ షూట్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి మా హస్బెండ్ ఆపారనమాట.
ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాను. చూడండి ఎంత కూల్గా ఉంటుందో ఇక్కడైతే. మాదాపూర్ డీమార్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. సో ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. పానీపూరి చూడండి, అప్పుడు పానీపూరి కూడా పెట్టేస్తున్నారు రోడ్ల మీద. బట్ కొంచెం కేర్గా ఉండండి, బయట ఎక్కువ తినకండి. ఏదైనా కావాలంటే పార్సల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, ఇలా అనమాట. నేను రెడ్ డ్రాగన్ నుంచి ఫ్రైడ్ రైస్ తెప్పించాను. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది రెడ్ డ్రాగన్లో. చికెన్ స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. కాంప్లిమెంటరీగా వాళ్ళు హ్యాపీ ఫిజ్ ఇచ్చారు. ఫిజ్ అంటే బీఫ్ ఫిజ్ అంట. ఇది కొత్తది, ఏదో నాకు తెలియదు, ఇప్పుడే చూశాను. టీవీలో అయితే యాడ్ చూశాను కానీ డైరెక్ట్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే నాకు నచ్చలేదు, చాలా భయంకరంగా ఉంది. అది కొంచెం డ్రింక్ చేసే వాళ్ళకైతే నచ్చుతుందేమో. సో ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేను థమ్స్ అప్ తీసుకున్నాను. దాంతోపాటు నాన్ వెజ్ ఏది ఉన్నా కూడా కొంచెం డ్రింక్ ఉండాల్సిందే. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. సారీ, చికెన్ ఫ్రైడ్ రైస్ అది. దాంతోపాటు మనకి 2 సాసులు ఇచ్చాడు. ఒకటి చిల్లీ సాస్ ఇచ్చాడు, ఇంకోటి గార్లిక్ సాస్ అంట. గార్లిక్ సాస్ అయితే చాలా బాగుంది దీనికి కాంబినేషన్. కొంచెం హైజీన్గా ఉన్న ప్లేస్లో మనము ఇట్లా పార్సల్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. అంటే అక్కడే మనం తినలేం కదా కొంచెం. సో అందుకని చెప్పేసి నేను పార్సల్ తెచ్చుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కొంచెం చూసి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అంటే అక్కడ నీట్గా చేస్తున్నారా లేదా, నీట్గా ఉంటుందా లేదా. అండ్ రివ్యూస్ కూడా చూడండి. మనం ఏదైనా ఆర్డర్ చేసే ముందు రివ్యూస్ చూసేసి తర్వాత ఆర్డర్ చేయడం బెటర్. సో ఇంకా బయట నుంచి వచ్చినాక చేసే ఓపిక లేదు కాబట్టి ఇంకా అది తెప్పించేసాను అంతే. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను కొంచెం జ్యువెలరీ యాడ్ చేస్తాను. చూడండి, చాలా చాలా ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట. ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీస్ మీదకి అయితే అదిరిపోతుంది. అంత మంచి కాంబినేషన్ ఉన్నాయి ఇక్కడ. విత్ మొత్తం కోంబో ఆఫర్స్ కూడా మీరు తీసుకోవద్దు. అంటే లైక్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి దానికి. జ్యువెలరీ అంటే మొత్తం చైన్, ఇయర్ రింగ్స్ అన్ని కలిపి కూడా మనకి సెట్ ఇస్తారంట వీళ్ళు. సో ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అంటే ఇవి లేటెస్ట్ జ్యువెలరీ. అండ్ ఇప్పుడు పండగ కూడా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి డిస్కౌంట్లు కూడా ఉంటాయి. మీరు తనని కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అంటే ప్రైస్ ఎంత పడుతుంది, క్వాలిటీ ఏంటి అనేది, మెటీరియల్ ఏంటి అనేది డీటెయిల్స్గా కనుక్కోవచ్చు. తన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఎండింగ్ దాకా చూసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
Hellcat.